2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. నెల్లూరులో విషజ్వరాలు విజృంభిస్తూ ఉన్నాయి. చాలామందికి నెమ్ముతో కూడిన విషజ్వరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ విషజ్వరాలు ఎందుకు వచ్చాయి, ఏంటి, దీనికి సంబంధించి మనకు సమాచారం అందించేందుకు కార్తిక్ MS మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు నెల్లూరులో ఈ విషజ్వరాలు వణికిస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తాయి ఈ విషజ్వరాలు, కారణం ఏంటి? యాక్చువల్గా మెయిన్ ఏంటంటే కంటామినేటెడ్ వాటర్ ఫుడ్ వల్ల వస్తాయండి. మెయిన్ మనం స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. దాంతోపాటు హ్యాండ్ కాంటాక్ట్, దాంతోపాటు మనం ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోకపోతే మనం ఏదన్నా టచ్ చేసినప్పుడు అది ఎక్స్టర్నల్ సోర్స్ బ్యాక్టీరియా, మన ఒంటి మీదే రకరకాల బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట. అది మనం ఏమైనా ఫారెన్ బాడీని టచ్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా దాని నుంచి లోకలైజ్ అయ్యి మనకు వచ్చి అది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. వీలైనంత మన ఫేషియల్ కాంటాక్ట్ తగ్గించుకోవాలి. మనం కళ్ళకు కానీ, ముక్కుకు కానీ, నోటికి కానీ మనం చేయి పెట్టుకోకుండా వీలైనంత అవాయిడ్ చేయాలి. అది కూడా మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మినిమం 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే మనకి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. అంటే ప్రధానంగా ఈసారి వచ్చినటువంటి ఈ వైరల్ ఫీవర్స్లో నెమ్ము ఎక్కువగా ఉంటుంది. సో దీనికి కారణం ఏంటంటారు? దానికంటే వైరస్ అంటే మనము అది చెప్పలేము. యాక్చువల్గా ఒక్కోసారి ఒక్కో రకంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం పోలిస్తే ఇప్పుడు ఎట్లా అంటే మనకి కృష్ణా, గోదావరి అటు సైడ్ జిల్లాల్లో అంతా విపరీతంగా వరదలు వస్తున్నాయి. ఈ వరదలు వస్తున్నది వాటర్ కంటామినేషన్ వల్ల. మనకు ముఖ్యంగా మనకి ఇక్కడ హ్యూమిడ్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనకి పక్కనే కోస్టల్ రీజన్ ఉండడం వల్ల హ్యూమిడ్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏదైనా నెమ్ము కానీ, దగ్గు కానీ, జలుబు కానీ వస్తే ఈస్నోఫిల్ కౌంట్ ఎక్కువ అవుతుంది. అది వెంటనే తగ్గడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. దానికి మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న చిట్కాలే తీసుకుంటూ ఉండాలి. అంటే ఆవిరి పట్టుకోవడము అట్లాంటివంతా ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్, ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే ఇలాంటివి రాకుండా ఉంటాయి. హ్యూమిడ్ కండిషన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ. అందుకని మన కోస్టల్ రీజన్లో ఈ టైంలో ఈస్నోఫిల్ రేట్ ఎక్కువ అవుతుంది అనమాట. ఈస్నోఫిలియా కూడా అవుతుంది. దానివల్ల మనకి ఎక్కువ దగ్గు, జలుబు వస్తూ ఉంటాయి. అవి తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. సార్ ఎంత టైం పట్టవచ్చు సార్? వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉందా? అంటే మనకి వైరల్ డిసీజ్ అనేది యాక్చువల్గా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా మేనిఫెస్ట్ అవుతుంది. కొంతమందికి 4-5 రోజుల్లో తగ్గిపోవచ్చు, కొంతమందికి వారం రోజుల్లో తగ్గుతుంది, కొంతమందికి 10 రోజుల్లో తగ్గుతుంది. అది ఏంటంటే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక పేషెంట్ అనేవాడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను 5 days ఒక మందులు ఒక ప్రిస్క్రిప్షన్ రాశానంటే దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే 2 days తగ్గిపోతే దాన్ని వాడడం మానేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే డిసీజ్ రెసిస్టెన్స్ మనకి తగ్గిపోతుంది అనమాట. అదే బ్యాక్టీరియా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విరులెన్స్ పెరుగుతుంది. దానికి విరులెన్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఆ మందులు వాడినప్పుడు అవి పనిచేయకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా ఇంకొకరిని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాకి ఇప్పుడు అందరూ ఒక దగ్గరికే రావాలని రూల్ లేదు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మందులు వాడినప్పుడు ఆ మందులు పనిచేయవు. లక్కీగా ఏమవుతుందంటే ఇక్కడ నేను ఒక డాక్టర్గా ఒక పేషెంట్ ఎవరన్నా వస్తే వాడికి 4 days మందులు రాశాను. వాడు 3 days వాడతాడు. 3 days వాడి తగ్గలేదని చెప్పి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అంటే ఆల్రెడీ డిసీజ్ అనేది, ప్యాథోజన్ అనేది తగ్గిపోయే స్టేజ్లో ఉంటుంది వాడికి. ఆ 2 రోజులు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన 2 రోజులు మందులు వాడగానే వాడికి తగ్గిపోతుంది అనమాట. వాడేమనుకుంటారంటే, పేషెంట్లు ఏమనుకుంటారంటే మామూలుగా ఈ డాక్టర్ రాసిన మందులకి మనకు తగ్గలేదు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే తగ్గిపోయింది అంటే ఇప్పుడు నువ్వు 2 రకాల యాంటీబయాటిక్ మీరు 2 days 3 days వాడుతున్నారు. కనీసం 3-4 days అన్న వాడితే ఆ యాంటీబయాటిక్ దానివల్ల డిసీజ్ రెసిస్టెన్స్ అనేది కొంచెం మెరుగ్గా ఉంటుంది. సో చివరిగా డాక్టర్ కార్తిక్, ఇప్పుడు వచ్చినటువంటి వైరల్ ఫీవర్స్కి విరుగుడు ఏంటి? విరుగుడు అంటే చెప్తున్నాను కదా, మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలా, మనం హైజీనిక్గా ఉండాలా, కంటామినేటెడ్ ఫుడ్, వాటర్ తీసుకోకూడదు, వీలైనంత స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయాలా, ఎక్కువ అంటే ఇప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్లో ఉండకుండా చూసుకోవాలా. ఏంటంటే ఇప్పుడు మనకు ఫెస్టివల్ టైము ఎక్కువ క్రౌడెడ్గానే ఉంటాయి. ఈ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అనేది క్రౌడెడ్గా ఉండే ప్లేసెస్ని అవాయిడ్ చేస్తే
వీలైనంత మనం ఎరాడికేట్ చేయగలుగుతాం. సో విన్నారు కదా, సాధ్యమైనంత వరకు కాచి చల్లార్చినటువంటి నీళ్లు తాగండి. అలాగే క్రౌడ్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ క్రౌడ్ ఉండేటువంటి ఏరియాస్కి వెళ్ళడం అనుకోండి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోండి. గతంలో కరోనాలో మనం చూసాం ఏ విధంగా ఉన్నాము. సో అటువంటి పరిస్థితి వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందేటువంటి సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం దాని నుంచి రక్షణ పొందేటువంటి అవకాశం ఉంది అంటున్నారు డాక్టర్ కార్తీక్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.